వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. వైసీపీలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తన చాలామంది ఆ పార్టీ కార్యకర్తలకి నాయకులకి రుచించటం లేదని, స్వయాన జగన్ ఆయన మీద ఆగ్రహంతో ఉన్నారని ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఎందుకు ఈ ప్రచారం వచ్చింది, ఏంటి, ఎందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక విషయంలో మౌనంగా ఉన్నారు? ఈ అంశాలని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు జగదేవ్ గారు. నమస్కారం జగదేవ్ గారు. నమస్తే సార్. ఈ మధ్య జనసేన ఆవిర్భావ సభ జరిగింది. అందులో ఒకప్పుడు వైసీపీలో ఉండి ఇప్పుడు జనసేనలోకి వచ్చినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణ చేశారు. తన ఆస్తులు లాక్కున్నారని చెప్పేసి అన్నారు. మరి ఆయనకి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత చెవిరెడ్డి మీద ఉంది. ఎందుకంటే ఆయన ఒంగోలు వైసీపీకి ఆయనే ఇప్పుడు ఇన్ఛార్జి. కానీ ఆయన బాలినేని ఏదైతే మాట్లాడాడో, ఏవైతే ఆరోపణ చేశారో వాటి మీద కనీసం స్పందించలేదు, మౌనంగా ఉన్నారు అని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. స్వయంగా జగన్ కూడా ఆయన పిలిపించి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా జగన్ చెప్పిన తర్వాత కూడా ఆయన మౌనంగానే ఉన్నారనేటువంటి మాట వినిపిస్తుంది. సో ఏమంటారు ఈ విషయంలో? ఇందులో ఆశ్చర్యంగా అయితే నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు వేరు వేరు అంటే మనం అనుకోలేం. ఇద్దరు ట్విన్స్ అంతే, కవలలు. అది పార్టీలో అయినా కేసుల్లో అయినా A1 A2 లేదా నెంబర్ 1 నెంబర్ 2. సో అటువంటి వ్యక్తే పార్టీకి సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారుగా. అంతకుముందు సొంత చెల్లి, కన్న తల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారుగా. సో ఇవే ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయిందంటే జంపు జలాలు కామన్. అయితే సొంత కుటుంబం వ్యక్తులు, మీరు అన్నారే బాలినేని గారు మొన్న జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడారని. బాలినేని గారు కూడా దూర బంధువు, విజయమ్మ గారి అదే చిన్నమ్మమ్మ ఇది చిన్నపిన్ని గారి వైపు రిలేషన్, ఆయన సమీప బంధువే, చాలా దగ్గర బంధువు. పైగా అంటే జగన్కి అత్యంత సన్నిహితులు మెలిగిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, అవును. ఈవెన్ 11లోనో 12లో పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా మోసిన వ్యక్తుల్లో ఒకరు ఈయన బాలినేని గారు. సో అటువంటి వ్యక్తే పార్టీని వీడి జనసేనలో చేరడం, జనసేన ఆవిర్భావ సభలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే ఇంకెవరు మాట్లాడడం మనం పట్టించుకోపోయేం కాదేమో. మీరు అన్నట్టు సమీప బంధువు ఒకరు, జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ చుట్టూ ఉండే ఒక 10 మందిలో ఈయనొకడు. ఆయన కూడా ఆ క్వార్టర్లో సభ్యుడే, బలమైన సభ్యత్వం ఉన్నవాడే. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను చాలా నష్టపోయాను, నా ఆస్తులు లాక్కున్నారు, నాకు ఒరిగింది ఏమీ లేదు, ఎంతో నమ్ముకున్నాను, ఎంతో కష్టపడ్డాను పార్టీ కోసం అని వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఆశ్చర్యం కనిపించింది. అండ్ మోరోవర్ ఆయన చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ టిడ్కో హౌసుల కోసం కానీ లేదంటే ఇళ్ల స్థలాలకు సంబంధించిన వాటి కోసం కానీ ఈయన అవకతవకలు జరుగుతున్నాయని చాలా సందర్భాలు ఆయన కలవడానికి వెళ్తే మేబీ సజ్జల గారు ఛాన్స్ ఇవ్వలేదో, లేకపోతే అప్పుడు ధనుంజయ రెడ్డి గారు ఉండేవారు ఆయన సెక్రటరీ, ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళి ఒక 5-6 సార్లు కనీసం ముఖం కూడా చూడకుండా వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కెరీర్లో. సో అవన్నీ మనసులో పెట్టుకున్నారో ఏంటో తెలీదు. తర్వాత విజయమ్మ గారు సమీప బంధువు ఒకరు ఒంగోలులో చనిపోతే అప్పుడు కూడా విజయమ్మ గారు హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు కూడా పర్సనల్గా కలిసి, అమ్మ పార్టీ కోసం ఎంత చేసాం, అటువంటి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వట్లేదు కలవడానికి మాట్లాడడానికి అని విన్నవించుకున్నా కూడా విజయమ్మ గారు కూడా చేతులు ఎత్తేసారు తప్ప ఏం చెప్పలేకపోయారట. సో మొత్తం వెరసి ఇవన్నీ ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఆయన మొత్తానికి బయటకు వచ్చేసారు, మనసు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కూడా ఆయన కార్యకర్తలతో మీటింగ్ పెట్టినప్పుడు కార్యకర్తలు డిమాండ్ చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఏమని, అయ్యా అబ్బాయిని ఎప్పుడు తీసుకొస్తున్నారు అంటే, అసలు నాదే ప్రశ్నార్థకం ఉందయ్యా, నా అబ్బాయిని ఇంకెప్పుడు తీసుకొస్తా, నేను ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి ఆలోచనలు లేవు, అబ్బాయిని కాదు కదా, నేనే పోటీ చేస్తాను లేదో డౌటే, అలా ఉన్నాయి పరిస్థితులు, మనం గెలిచే పరిస్థితులు ఎత్తలేము, ఒకవేళ గెలిపించాను మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఏం లేదు, అట్లా అయిపోయింది మా నాయకుల పరిస్థితి అని కూడా వాపోయాడు. ఆ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. సో ఇట్లాంటి మొత్తం మీద ఆ ఘటనలన్నిటి మీద ఆయన కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడాడు ఆయన పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో.
అయితే ఇప్పుడు మీరు అన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెవి కోసుకోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏగవాళ్ళని ఒప్పుకునే వ్యక్తులు కాదు. పైగా రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అత్యంత పవర్ఫుల్ లీడర్ ఎవరంటే చెవిరెడ్డి గారు. చాలా ఆయన అగ్రెసివ్ లీడర్ కూడా, అంతే పవర్ఫుల్గా మాట్లాడతారు, చెప్తారు, ఆరోపణలు చేస్తారు, అవతల చేస్తారు. కార్యకర్తల్లో కూడా ఒక మంచి గుడ్ విల్ ఏంటంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఏ పనైనా అవ్వాల్సిందే. అవతల కలెక్టరా ఎవరు ఏదైనా కూడా మీరు అన్నట్టు అదే అగ్రెసివ్గా ఫోన్ మాట్లాడి స్పీకర్ లాంచ్ చేసి మాట్లాడతాడు ఆయన. చాలా ఇదిగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగబాలిన వెంటనే స్పందించే వ్యక్తి ఏం మాట్లాడలేదు. కనీసం విమర్శ కాదు కదా, కౌంటర్ ఇవ్వడం కాదు కదా, దీనిపై స్పందిస్తానని కూడా చెప్పలేదు. పైపెచ్చు అధిష్టాన తాడేపల్లి నుంచి కొన్ని సిగ్నల్స్ వెళ్తుంటాయి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి జిల్లా ఇన్ఛార్జికి లేదంటే నియోజకవర్గానికి కూడా ఇక్కడ పలానా వ్యక్తి ఇలా మాట్లాడారు, మీరు ప్రెస్ మీట్ పెట్టి అది మాట్లాడండి, కంటెంట్ ఇది వెళ్తుంది. ఆ కంటెంట్ ప్రకారం ఎవరు ఓన్ స్టైల్ మాట్లాడతారు. కొడాల నాన్నగారు అయితే డాష్ డాష్ డాష్తో మాట్లాడతారు, కొంచెం అంబటి రాంబాబు గారు అయితే కొంచెం కవిత్వాన్ని జోడించినట్టు మాట్లాడతారు. ఎవరు స్టైల్ వాళ్ళు వ్యంగ్యం జోడించడం. బట్ చెవిరెడ్డి గారు మీరు అన్నట్టు అదే అగ్రెసివ్గా మాట్లాడదు చేస్తారు. బట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సిగ్నల్స్ వెళ్ళినప్పటికీ బాలినేని మీద స్పందించండి మాట్లాడినప్పటికి కూడా ఆయన మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే మీరు అన్నట్టు బాలినేని గారు లాంటి పరాభవమే ఈయనకి జరిగిందా, లోపల జరుగుతుందా? మరోవైపు చెవిరెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈయన పెత్తనాన్ని పెద్దిరెడ్డి గారు ఎక్కడా కూడా ఈయన బైక్ రాకుండా తొక్కేశారనే వార్తలు కూడా ఉన్నాయి. దానివల్ల కార్యకర్తల్లో కూడా అయ్యా మన పరిస్థితి ఏంటి అని చెవిరెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. చెవిరెడ్డి గారు అటు పార్టీని వేడలేక, పార్టీలో కొనసాగలేక స్తబ్దుగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంకో రకంగా కూడా కొన్ని ప్రచారం వచ్చింది. ఏమిటది? బాలినేని గారు ఏదైతే ఆరోపణలు చేశారో అలాంటి అనుభవమే చెవిరెడ్డి గారికి కూడా ఉంది, అందుకనే దాని మీద ఏం మాట్లాడతాడు అనేటువంటి ఇది కూడా నడుస్తా ఉంది. అదే ఇప్పుడు మీరు అదేదో అంటారు చూసారా, సాధు రాసుకుంటే బూడిద రాలేదు అన్నట్టు ఈయన వెళ్ళి చెప్పుకోవడం పడితే డోలెల్ని మధ్యలతో మొరపెట్టుకుంది అన్నట్టుగా ఇంకా ఆయన ఏం మాట్లాడగలుగుతాడు? నా పరిస్థితి కూడా అదే కదా. అదే కదా. కానీ స్థానికంగా ఉండే వైసీపీ అభిమానులు ఏమంటున్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాగా వెనకేసుకున్నాడు ఆయన, ఇప్పుడు ఒకవేళ నోరు చేసుకుంటే ఎక్కడ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది పెడుతుందో, అరెస్టుల పర్వం అంటుందో భయంకి నోరెత్తట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువగా వినిపిస్తున్న మాట మీరన్నదే. బాలినేని ఏదైతే విమర్శలు చేశారో నెక్స్ట్ వికెట్ చెవిరెడ్డి గారిదే అని కూడా వార్తలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న తిరుపతిలో ఆయన ఎవరు మాజీ మున్సిపల్ చైర్మన్ మర్చిపోయాను, ఆయన తర్వాత రోజా గారు మీటింగ్ పెట్టి వైసీపీతో అందరితో కూటమి ప్రభుత్వం అరాచకాలు, పథకాలు సూపర్ 6 సరిగా అమలు చేయట్లేదు అనే దానికి చెవిరెడ్డి గారిని పిలిచినా కూడా ఆయన వెళ్ళలే. పైపెచ్చు పెద్దిరెడ్డి గారి వస్తారేమో అందుకే నేను వెళ్ళలేదని కూడా ఆయన సన్నిహిత కార్యకర్తలు చెప్పారండి. అంటే ప్రతి దగ్గర కూడా ఇంటర్నల్గా ఆధిపత్య పోరు ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంత సమీప బంధువైన బాలినేని గారు అంత ఘాటుగా విమర్శించినప్పటికీ కూడా చెవిరెడ్డి గారు స్పందించకపోవడం అనేది, అంటే అందరూ ఏంటి ఇది దారుణం, చెవిరెడ్డి అన్న ఎంత ఇది కదా జగనన్నకి, ఆయన క్వార్టరీలో చుట్టూ ఉండే వ్యక్తుల్లో ఈయన ఒకడు కదా, ఏం మాట్లాడలేదంటే నాకైతే ఆశ్చర్యం కనిపించలేదు. ఎందుకు కనిపించలేదంటే విజయసాయిరెడ్డి గారు, షర్మిలమ్మ కంటే వీళ్ళందరూ ఎక్కువేం కాదు కదా. సో ఇవాళ ఈయన, రేపు చెవిరెడ్డి గారు, ఎల్లుండి ఎవరో. కాకపోతే అంటే ఎవరైతే గత ప్రభుత్వ 5 ఏళ్లలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి బిహేవ్ చేశారో, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి తల్లిని, భార్యని, బిడ్డల్ని విమర్శించారో వాళ్ళందరూ కూడా అయితే రాజకీయ సన్యాసం లేదా మౌనం వహించాల్సిన పరిస్థితి, లేదా స్తబ్దుగా అలా ఉండిపోవడమే. ఎవరేమన్నా ఇలా విన్నామా, ఇలా వదిలేసామా అన్నట్టుగానే ఉన్నారు. మేబీ మరి జగన్మోహన్ రెడ్డి గారు పొమ్మని లేక పొగబెడుతున్నారని టాక్ కూడా వచ్చింది. సో అందుకే కొంచెం ప్రెజర్ చేస్తే చెవిరెడ్డి ఓపెన్ అవుతాడా, విమర్శిస్తాడా, లేదంటే పార్టీని వీడుతాడా అనే దాని మీద కూడా కొంత చర్చ నడుస్తుంది. ఆయనకు అనుకూలమైన మీడియాలో కూడా ఈ రకమైన వార్తలు వస్తున్నాయంటే ఇది కొంచెం ఆలోచించాల్సిందే జరుగుతుంది అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.